కొండల్లో తొండలు పట్టుకుని తిని బ్రతికే మీరెక్కడా? ప్రతి కొండని క్షేత్రంగా మార్చి పూజించే మేమెక్కడా? గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణగా నటించిన అఖండ తాండవం మూవీ అయితే సెన్సేషన్ అయితే క్రియేట్ చేసింది. ఈ 65వ రోజు అయితే వీకెండ్ సందర్భంగా వీకెండ్ కూడా బాగా క్యాష్ చేసుకుంది అనమాట. ఎక్స్ట్రాడినరీ లెవెల్ బీభత్సాన్ని సృష్టిస్తుంది. అలాగే శివరాత్రి అలాగే వీకెండ్ కావడంతో మంచిగా ఫుల్గా క్యాష్ చేసుకుంటుంది అఖండ 2. అలా ఎలాంటి పెద్ద సినిమాలు పెద్ద మూవీస్ బిగ్గెస్ట్ మూవీస్ ఏమీ లేవు కాబట్టి దాంతో క్యాష్ చేసుకుంది అనమాట. ఇలాంటి క్యాష్ చేసుకున్న అసలు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అని చెప్పుకోవచ్చు. ఈ లెవెల్లో కలెక్షన్స్ రావడం అనేది చాలా మంది ఎక్కడ భయ్యా ఏ ఊళ్ళో ఆడుతుంది భయ్యా అంటే కొన్ని ఏరియాస్ లో ఆడుతుంది. అది కాక శివరాత్రి సందర్భంగా మళ్ళీ వేసారు ఆ యొక్క సినిమా మూవీస్ థియేటర్స్ లో. మీరు వెళ్ళి అబ్జర్వ్ చేయండి, కనిపిస్తాయి అనమాట. ఇకపోతే ఈ 65వ రోజు కూడా మంచి కలెక్షన్స్ మంచి రెవెన్యూ అయితే జనరేట్ చేసింది. లెక్కలైతే బీభత్సాన్ని దాటేసాయి అనమాట. అఖండ 2 తాండవం మూవీ అయితే గాడ్ ఆఫ్ నందమూరి బాలకృష్ణ గారు నటించిన ఈ మూవీ బిగ్గెస్ట్ సక్సెస్ మూవీ రన్ టైమ్ గా నిలిచింది. అలాగే ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో కూడా మంచి లైక్స్ తో మంచి వ్యూస్ తో దూసుకెళ్ళిపోతుంది అనమాట. చాలా దేశాల్లో 12 దేశాల్లో ఈ మూవీ అయితే నెట్ఫ్లిక్స్ ఇక్కడ ఓటీటీ ప్లాట్ఫామ్ లో అయితే ఆడుతూ ఉంది. బీభత్సాన్ని అయితే సృష్టిస్తుంది అనమాట. ఇకపోతే మన సీడెడ్లో కావచ్చు, నైజాంలో కావచ్చు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, విజయవాడ ప్రతి చోట కూడా నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో కలెక్షన్స్ అయితే రెవెన్యూ జనరేట్ చేస్తుంది. అలాగే కర్ణాటక అండ్ ఆల్ స్టేట్స్లో మిగతా స్టేట్స్లో కూడా మంచి రెవెన్యూ జనరేట్ చేస్తుంది అనమాట. దానికంటే ఈ జనరేషన్ ఈ కలెక్షన్ చెప్పే ముందు మరి ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చిందనమాట. నందమూరి బాలకృష్ణ గారి దగ్గర నుంచి ఎన్బీకే 111 ఉంది కదా, ఆ ఎన్బీకే 111 అనేది మార్చి 5 నుంచి షూటింగ్ రెగ్యులర్ షూటింగ్ అయితే ముంబైలో జరగబోతోంది. మార్చి 5వ తారీఖు నుంచి షూటింగ్ అయితే జరగబోతుంది. ఆ షూటింగ్ దశలో ఉండగానే మన హరీష్ శంకర్ గారు అయితే మా బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి కథ అయితే నేరేట్ చేశారంట స్టోరీని. ఆ స్టోరీ బాలకృష్ణ గారికి కూడా నచ్చింది. ఈ యొక్క ఎన్బీకే 111 స్టోరీ షూటింగ్ జరుగుతూ ఉండగానే ఈ యొక్క మూవీని కూడా పట్టాలెక్కించే ఆలోచనలో ఉన్నారంట మన బాలకృష్ణ గారు అలాగే హరీష్ శంకర్ గారు. నిర్మాతలు కూడా అదే ఆలోచనలో ఉన్నారంటే సూర్యదేవ గారు అలాగే నాగవంశీ గారు అయితే అదే ఆలోచనలో ఉన్నారని ఈ మూవీకి అయితే హరీష్ శంకర్ గారు తీయబోయే మూవీకి ప్రొడ్యూసర్లుగా వాళ్ళైతే ఉండబోతున్నారు. చూడాలి మరి ఈ అప్డేట్ మరి ఎలా వస్తుందో. రేపు ఎన్బీకే 111 నుంచి రేపు ఆదివారం అయితే ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేయబోతున్నారు అనమాట. చాలా అంటే చాలా పవర్ఫుల్ పవర్ ప్యాక్డ్ గా ఉండబోతుంది ఆ యొక్క పోస్టర్ అనేది మూవీ యూనిట్ అయితే తెలిపింది. చాలా అంటే చాలా ఈగర్ గా బాలకృష్ణ ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. చాలా అంటే చాలా అత్యద్భుతంగా ఈ మూవీ అనేది చాలా తెరకెక్కబోతోంది. పోస్ట్ ప్రొడక్షన్ ప్రీ ప్రొడక్షన్ అంతా కూడా కంప్లీట్ అయింది. ఇక బాలయ్య గారు సెట్స్ లోకి రావటం మార్చి 5వ తారీఖు నుంచి రెగ్యులర్ షూటింగ్ అయితే ఉంటుందని మన గోపిచంద్ మల్లి గారు అయితే చెప్పారనమాట. మరి చూడాలి ఈ మూవీ ఎలా ఉండబోతుంది. ఇన్ని బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత ఇది బ్లాక్ బస్టర్ అవుతుందా లేదా అనేది చాలా మంది కూడా ఇంటెన్షనల్ గా చాలా టెన్షన్ గా అయితే ఉందన్నమాట ఈ మూవీ మీద. ఇకపోతే మన కలెక్షన్ అఖండ 2 కలెక్షన్స్ లోకి వచ్చేసి ఈ 65వ రోజు ఏపీఎన్ తెలంగాణ చూసుకున్నట్లయితే 4.5 లక్షలతో ముందుకు వెళ్ళిపోతుంది. అలాగే కర్ణాటక అండ్ ఆల్ స్టేట్స్ కలిపితే 3.4 లక్షలతో గ్రాస్ దూసుకెళ్ళిపోతుంది. ఇకపోతే వరల్డ్ వైడ్ గా చూసుకున్నట్లయితే బిగ్గెస్ట్ సక్సెస్ అనుకుంది అనమాట. 14.5 లక్షలతో అయితే ఈ 65వ రోజు అయితే ఎండ్ అయింది అనమాట. ఇది ఫ్రెండ్స్ అఖండ 2 తాండవం 65వ రోజు కలెక్షన్స్ వీడియో రిపోర్ట్ వీడియో. అలాగే ఎన్బీకే 111 అప్డేట్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాబ్ చేసి ఆల్ మీద ట్యాబ్ చేసి నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.